మార్కెట్ రిఫార్మ్స్ వచ్చి బాండ్ మార్కెట్లో యూనిఫైడ్ బాండ్ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా గవర్నమెంట్ బాండ్స్ మార్కెట్, ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ బాండ్స్ మార్కెట్ రెండు సపరేట్గా ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీఐ ఏమో డిపాజిటరీ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బ్యాంక్స్కి గవర్నమెంట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ ప్రైమరీ డీలర్స్ కెన్ పార్టిసిపేట్ అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ గైడ్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆర్బీఐ ఇది డిపాజిటరీ ఫర్ వాట్ గవర్నమెంట్ సెక్యూరిటీ, ట్రెజరీ బిల్. ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు? గవర్నమెంట్స్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ప్రైమరీ డీలర్స్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ జీసెక్ బయింగ్ ఆర్డర్ మస్ట్ బి మినిమం X lakhs rupees, ఎల్స్ ఆర్బీఐ రిజెక్ట్స్. ఇలా ఇంకోటి ఏంటంటే సెబీ రెగ్యులేటెడ్ డిపాజిటరీస్. ఇవి నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్స్ షేర్స్కి ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఒక లేటర్కి ఏం డిసైడ్ అయ్యారంటే ఈ రెండుని కనెక్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, సో దట్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చని. సో అలా యూనిఫైడ్ బాండ్ మార్కెట్ ప్రపోజ్ చేసిన సెబీ. గవర్నమెంట్ సెక్యూరిటీ, కార్పొరేట్ బాండ్స్ రెండు ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ సేవింగ్స్ని గవర్నమెంట్ స్కీమ్స్కి అవసరం చేయొచ్చు. ఇంకా రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా ప్రాఫిట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ట్రేడింగ్, రీటైల్ ఇన్వెస్టర్స్, ఆర్డీజీ. ఆర్బీఐ ఏం లాంచ్ అయిందంటే రీటైల్ డైరెక్ట్ స్కీమ్. ఆర్బీఐ లాంచింది రీటైల్ డైరెక్ట్ స్కీమ్, ఆర్డీజీ అంటారు. ఆర్డిఎస్ ఇది ఏంటంటే ఆర్డీజీ అంటే రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్స్ డైరెక్ట్ ఏదైతే రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఆర్బీఐ చేసింది. ఎక్కడ? ఈ కుబర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేసింది అన్నట్టు. బోత్ రెసిడెంట్ ఇండియన్స్ అండ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. దెన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కెన్ డైరెక్ట్లీ బై ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ జీసెక్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అండ్ సోవెన్ గోల్డ్ బాండ్స్ ఫ్రమ్ ఆర్బీఐ డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ట్రెజరీ బిల్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కానీ, సోవెన్ గోల్డ్ బాండ్స్ కానీ, ఇవన్నీ. దీనివల్ల ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. అప్పుడు ఇండైరెక్ట్గా చేస్తుండ్రు కదా, అవంతా దానివల్ల కమిషన్ వల్ల లాస్ అవుతుండ్రు. సో ఇలా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా వాళ్ళ అంతా డిపెండింగ్ మార్కెట్ అయితే అప్పుడు రీటైల్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ ట్రేడింగ్, ఆర్బీఐస్ ఎన్డిఎస్ఓఎం. ఒక కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ట్రేడింగ్, ఆర్బీఐది ఆర్బీఐ ఎన్డిఎస్ఓఎం నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్. For trading in government securities. NDS అంటే నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్. ఫర్ వాట్? ఫర్ ట్రేడింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీ. ఇది ఎస్బీఐ, ఐడిబిఐ, ఐసిఐసిఐ, ఎల్ఐసి కలిపి ఫామ్ చేసినవి ఇవి. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎన్డిఎస్ సిస్టమ్ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ జీసెక్, బై, సెల్. ఎన్డిఎస్ సిస్టమ్ నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మొచ్చు, కొనొచ్చు. ఇక్కడ ఆర్బీఐ ఓన్ చేస్తుంది, మెయింటైన్ చేసేదేమో ఎస్బీఐ, ఐడిబిఐ, ఐసిఐసిఐ, ఎల్ఐసి, ఇంకా చాలా ఉన్నాయి కూడా. ఇంట్లో ఏముంటుందంటే ఎలా చేయొచ్చు అంటే టెలిఫోన్ లైన్ ద్వారా కూడా చేయొచ్చు. మనం బయ్యర్ ఆర్ సెల్లర్ వాళ్ళు ఒకరికొకరు ఫోన్ చేసుకోవచ్చు, డీల్ చేసుకోవచ్చు. ఆర్బీఐస్కి ఎన్డిఎస్ సిస్టమ్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓవర్ ద కౌంటర్ కూడా బయ్యర్ ఫిజికల్గా సెల్లర్ ఆఫీస్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకొని ఇది ఎన్డిఎస్ సిస్టమ్, ఆర్బీఐ ఎన్డిఎస్ సిస్టమ్కి పెట్టాలి, నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్. ఎన్డిఎస్ఓఎం అంటే ఏంటంటే ఆర్డర్ మ్యాచింగ్ సిస్టము. ఇది ఎలక్ట్రానిక్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ మన OLX లాగా మనం ఒకరు పెడతారు, మనం కొనవచ్చు అలా అని చెప్పి.
వితౌట్ వాళ్ళ ఒకరిదొకరు తెలవాల్సిన అవసరం లేదు ఇది. మరి ఈకూబర్ అంటే ఏంటంటే, ఈకూబర్ అనేది కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆర్బీఐ టు డిజిటలీ హ్యాండిల్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఈకూబర్ అనేది ఇదేంటి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఆఫ్ ఆర్బీఐ. ఇక్కడనే నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, రెపో కానీ, ఎంఎస్ఎఫ్ కానీ, సిఆర్ఆర్ కానీ, పిఎస్ఎల్సి సర్టిఫికేట్ ట్రేడింగ్ కానీ, జీసెక్ కానీ, సోవిన్ గోల్డ్ బాండ్ కానీ, రేడియల్ డైరెక్ట్ స్కీమ్ కానీ ఉంటాయి. ఈకూబర్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్లా అనుకోవచ్చు. ఎన్డిఎస్ ఏమో ఎక్సెల్ సాఫ్ట్వేర్లా అనుకోవచ్చు. ఇదిగోండి గవర్నమెంట్ సెక్యూరిటీస్ సంబంధించిన డేటాబేస్ అది చూసుకుంటుంది. సో ఇది అన్నట్టు. సో ఈ టాపిక్లో మెయిన్ నేర్చుకుంది ఒకటి యూనిఫైడ్ బాండ్ మార్కెట్ ఉండాలి అనే కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి రీటైల్ డైరెక్ట్ గిల్జ్ అకౌంట్స్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ ఎన్డిఎస్ నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టము, ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాము. సో టోటల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్.